నీటి గండ ఉందని నీళ్లు పోసుకోవడం మానేసాట. అలాగే ఇప్పుడు మన చంద్రకి భార్య వల్ల ప్రాబ్లం ఉందని అసలు భార్యలే వద్దని వాదిస్తున్నాడు. అలా తన వాదనలు మనకు వివరించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీలో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత మంచి జాబ్ చేయాలని గోల్ ఉండేది, చేశాను. తర్వాత పెళ్లి చేసుకోవాలని గోల్ ఉండేది, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో గోల తప్ప ఏ గోలు కనపట్లే. అది జోరు వానని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు. ఏదో కోల్పోయిన వాళ్ళ పెద్ద ఆరారేసి కూర్చున్నావు. అడవిలో కప్ప బంగారంలా బెకబెక అనుకుంటూ బతికేది. ఒకరోజు ఆ కప్పని ఏనుగొత్తి తొక్కింది. తొక్కిన వేనుగే అంటుంది, నొప్పిగా ఉందా అని, నొప్పిగా ఉందా అని. ఏనుగుతో పోల్చావా? మొన్నేమో పాముతో పోల్చావు, నిన్న ముంగిస్తో పోల్చావు. ఏమవుతుంది నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? పెళ్ళైన కొత్తలో నువ్వు మల్లె పూలా ఉన్నావు, నువ్వు చందమామలా ఉన్నావు అనేవాడివి, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. పెళ్ళం అర్థం కాకపోతే అలాగే అంటాం, పెళ్ళం అర్థమైన తర్వాత ఇలాగే అంటాం. పెళ్ళాన్ని పక్కలో బల్లెల్లా చూడకు, గాయాన్ని ఇస్తుంది. బెల్లంలా చూడు, తీపినిస్తుంది. మీరు మామూలుగా మాట్లాడుతానే మాకు మండుద్ది, మీరు ఫిలాసఫీలు చెప్పారనుకో మాకు కాలుద్ది. ఇది మాత్రం కరెక్ట్ చంద్ర. మంచి చెప్తే కాలుద్ది బాబు. చెప్తాను నీ సంగతి. ఈ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేయకపోతే చూడు. అంతేగా, మీ పర్ఫార్మెన్స్ వంట గదిలో చూపిస్తారు, లేకపోతే పడక గదిలో చూపిస్తారు. మీ దగ్గర ఉన్నది ఆ 2 ఆయుధాలేగా. క్లాస్ లో ఫస్ట్ వచ్చా నానా. అవునా? నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతా నానా. నువ్వు పెద్ద డాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా చివరికి వాడదానికి భర్త అవ్వాల్సిందే, తర్వాత దాని చేతిలో బానిస అవ్వాల్సిందేరా. ఏంటి నువ్వు వాడికి ఫస్ట్ వచ్చిందంటే కంగ్రాట్స్ చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావేంటి? వాడి భవిష్యత్తు గురించి చెప్తున్నానే. అంటే ఏంటి నీ అర్థం? ఒక తండ్రి ఒక కొడుకుకి అటు వెళ్ళకరా గొయ్యి ఉంది, ఇటు వెళ్ళకరా నొయ్యి ఉంది అని చెప్పకపోయినా పర్లేదే, కానీ జీవితంలో పెళ్లి అనే పెద్ద గండం ఉంది అని చెప్పకపోతే ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి అన్యాయం చేసిన వాడే అవుతాడు, అన్యాయం చేసిన వాడే అవుతాడు. అందుకే నా కోరిక అన్యాయం పాలు అవ్వకూడదని చెప్తున్నా. కొత్త కొత్త లాజిక్లన్నీ చెప్తాడు. లాజికల్ మీ దగ్గర నుంచి వచ్చాయి. నువ్వు లోపలికి రారా. మా స్కూల్లో మా మాస్టరు మమ్మల్ని మధ్యాహ్నం పూట 6 గంట పడుకోమని చెప్పి భార్య ఫోటో పట్టుకొని బోర్ నేడుస్తున్నాను. ఆయన భార్య ఏమైనా పోయిందా నాన్న? ఆయన భార్య పోలేదురా, ఆయన భార్య వల్ల తన జీవితం పోయిందని ఏడుస్తున్నాడు రా. ఏంట్రా నువ్వు లోపలికి రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్లో చెప్పే పాటల కంటే నాన్న చెప్పే పాటలు బాగున్నాయమ్మా. నువ్వు లోపల పదరా. ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఏమే టైంకి తిను. నేను తింటానులే, మీరు తినండి. ఏమే రోజు వీడియో కాల్ 3 గంటలైనా మాట్లాడతావుగా? మాట్లాడతానులే. మీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. 4 గంటల తరువాత బంగారు నాకు అదే పంద. ఎందుకు రైడిస్తున్నావు? నా పెళ్ళం నన్ను వదిలి 2 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను వాసురావు. పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఆనందపడాలి కానీ బాధపడతావేంట్రా నువ్వు? చందమామని వదిలి వెన్నెల వెళ్ళిపోతే ఆ చందమామ బాధపడదా వాసురావు? దీంట్లో చందమామ ఎవర్రా? నేనే. పెళ్ళ ఎన్ని రోజులైందిరా నీకు? 15 రోజులు అయింది. అందుకే నా పెళ్ళ మీద ఫిలాసఫీలు చెప్తున్నావు. పెళ్ళ మీద ఫిలాసఫీలు కాదు వాసురావు, పెళ్ళ మీద బయోపిక్ ఎత్తియాలనుకుంటున్నాను. మందుకు బానిస అయిన వాడిని మందు తాగద్దురా అంటే వినడు, పెళ్ళానికి బానిస అయిన వాడిని ఇది కరెక్ట్ కాదురంటే వినడు. రెండిటికి కాలమే సమాధానం చెప్తదరా. ఇంకా నయం అనసూయ సమాధానం చెప్పిద్ది అనలా. పెళ్ళం అంటే పవిత్ర జలం లాంటిది. ఆ జలాన్ని రోజు కళ్ళకద్దుకొని నెత్తి మీద జల్లుకోవాలి వాసురావు. భలే చెప్పావు ఆనంద్. ఎక్కువ జల్లుకోకరా, తర్వాత ఆ జలంలోనే కొట్టుకుపోతావు. నువ్వు పెళ్ళాన్ని పీడ కలలా చూస్తున్నావు, కానీ నేను నా పెళ్ళాన్ని తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కలలా. నిజమైన కళ, అందమైన కళ. మీరు నా గురించి ఇంత చెప్పారంటే నేను మా పుట్టింటికి వెళ్ళాను. చూసావా, అది నా పెళ్ళం ఎప్పుడు అతుక్కునే ఉంటది. తర్వాత నువ్వు మొత్తుకునేలా చేస్తుందిరా. చూడక్కడ వాళ్ళ ఆర్ఆర్ వేసుకుని మరీ కాపురం చేస్తున్నారు. నువ్వు
నువ్వు నా దగ్గర హార్మోని వాయించడం తప్ప కాపురం మాత్రం చేయడం లే. నేను సంసారం అనే పడవని నడిపి నడిపి అలసిపోయి ఉన్నానే, వాడు సంసారం అనే పడవలో ఇప్పుడే తెడ్డేశాడే. కొద్ది దూరం వెళ్ళాక వాడి తెరేమో సిరిగిపోద్ది, తెడ్డేమో ఇరిగిపోద్ది. పెళ్ళామేమో లాగు లాగు అని చెప్పినా కూడా లాగుతనా లాగుతనా అనుకుంటూ ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నీటిలో మునుగలేక తేలలేక చిందర వందర గందర గోళం అయిపోయి వాడు నిరీక్షించిపోతాడు. అది తెలియట్లేదు వాడికి. ఇదిగో అనసూయ, సూదులు అమ్ముకునే వాళ్ళన్న పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలాంటి సోది చెప్పే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. పర్ఫెక్ట్. వారం రోజుల తర్వాత ఎవరికైనా సంవత్సరానికి సాల్వ్ పడుతుంది, వీడికేంటి వారానికే పడింది. వీడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అనుకున్నా వీడికి సాల్వ్ పడుద్దని, కానీ ఇంత త్వరగా పడుతుందా అనుకోలా. గోపి ఏమైంది గోపి? పూల మొక్కలా ఉన్న నా జీవితాన్ని పెళ్ళామనే మేక వచ్చి ఈ మొక్కని నవిలి మింగేసింది వాసురావు. పెళ్ళం అంటే తెల్లారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కళ అన్నావు. అది అందమైన కళ ఏంటి వాసురావు? మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 2 గంటలకు వచ్చే పీడ కళ అది. పెళ్ళాం మీద ఏదో బయోపిక్ ఏదో తీస్తా అన్నావు. దాని మీద బయోపిక్ తీయడం ఏంటి వాసురావు? సెల్ ఫోన్ తో మామూలు పిక్కు తీయడానికి కూడా పనికిరాదు అది. రింగ్ రోడ్ మీద 150 స్పీడ్ లో వెళ్తే భారీ మూల్యం చెల్లించాలి, భార్య దగ్గర స్పీడ్కి వెళ్తే భార్య దగ్గరే భారీ మూల్యం చెల్లించాలి. నేను నీకంటే ముందు సంసారం అనే రోడ్డు మీద నేను ప్రయాణం చేసిన వాడిని గోపి. ఎక్కడ హోల్లు ఉంటాయో, ఎక్కడ మ్యాన్హాల్ ఓపెన్ చేసి ఉంటాయో నాకు తెలియదా గోపి? ఎవరు నువ్వు? తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అసలు నువ్వు మనిషివేనా? తెలీదు. వీడన్ని మర్చిపోవడానికి కారణం ఏమేమి ఉండొచ్చు? పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం. చూసావు గోపి, పెళ్ళాం భార్య అనే భయంలో ఎలా బతుకుతున్నాడో వాడు. ఏరా లోపలికి రావా? లోపల రావా అని అంటున్నా. గిన్నెలని ఎవరు తోముతారు? బాసన్లన్నీ నేనే కడుగుతానే. రా లోపలికి. వస్తున్నా. రా. ఏంటి వాసురావు నా బతికిలా? ఏడవకు గోపి, ఏడవకు. ప్రతి మగాడి జీవితం బుడగ లాంటిది. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని పగల కొట్టేస్తారు. సరే లోపలికెళ్ళు. వీడికి చిన్న వయసులో జ్ఞానోదయం. నిన్ను స్కూల్ డ్రెస్ వేసుకోమంటే ఏంటి కాషాయం డ్రెస్ వేసుకున్నావు? ఇంతమంది మగాళ్ళ జీవితాలు చూసాక నా జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందమ్మా. ఏ క్లారిటీ వచ్చిందిరా నీకు? మనం ఎంత చదివి ఎంత సంపాదించినా జీవితంలో పిల్లం వస్తుంది, పిల్లం ద్వారా టార్చర్ వస్తుంది. ఇప్పుడు నుంచి నేను తపస్సు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు చెప్పండి నాగబాబు గారు, పిల్లం గొప్పదా పుణ్యం గొప్పదా? పెళ్ళామే గొప్పది. పుణ్యం గొప్పది. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. ఎవరైనా పెళ్ళం చేపట్టుకోవాలనుకుంటారు, నువ్వు కమండలం చేతిలో పట్టుకున్నావురా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ కమండలాన్ని చేతిలోంచి వదలకు మై సన్. మగజాతి మొత్తం గర్విస్తుంది. నిన్ను చూసి గర్విస్తుంది మై సన్. నేను వదిలేనా? మీ నాన్నకి ఇవ్వ కమండలం. ఏ తండ్రైనా తన కొడుకుని డాక్టర్ నో లేకపోతే ఇంజనీర్ నో చేయాలనుకుంటారు. నువ్వేంటి నా కొడుకుని సన్యాసం చేస్తున్నావు? పెళ్ళాం దగ్గర సన్నాసి అవడం కంటే సన్యాసి అయిపోవడమే బెటర్. బయట మగాళ్ళంతా వాళ్ళ పిల్లల దగ్గర బాగానే ఉంటున్నారు, నువ్వు ఒక్కడవే ఇలా వైరాగ్యంతో ఉంటున్నావు. నేను ఒక్కడనే వైరాగ్యంతో ఉన్నా అని చెప్తున్నావు. ప్రతి మగాడు పెళ్ళాం దగ్గర వైరాగ్యంతోనే ఉన్నారే. ఇప్పటి వరకు 7 సముద్రాలే ఉన్నాయే. ప్రతి మగాడి కన్నిటి బొట్టుని ఒక దగ్గర చేరితే 8వ సముద్రం అవుద్దే. ఏంట్రా అవును? ఏంట్రా ఏంట్రా వీళ్ళ ఓవర్ యాక్షన్లు. ఏరి తండ్రి కొడుకులు? పిల్లని పడుకోబెడుతున్నానే. అదే ఆ భయం ఉండాలి. మీరు సాల్వాలు వేసుకున్నా దుప్పట్లు కప్పుకున్నా మేము ఇలాగే ఉంటాం. మేము అస్సలు మారం. మా కాపురాలకి మేమే రాజులం, మేమే మంత్రులం. బాబు గారు, వాట్ ఇస్ బాబు గారు? ఈ చంద్ర అందరినీ నేను వెళ్ళొస్తాను నితిన్.
పదే పదే ఆ పాటేసి గుండెని గాయం చేయకండి రా ప్లీజ్. ఏమ్మా ఏం కావాలి? పాపం చంద్ర కోసం మాట్లాడండి సార్. చంద్ర కోసమే మేము కూడా అనసూయకి ఇంట్లో సేవలో పెట్టకని చెప్తున్నాం. అక్కర్లేదు, ఆయన నాకు కప్పుతారు బాబు గారు. మంచి నిర్ణయం తీసుకున్నావరా సేవలో కప్పుకొని, అయినా కాషాయం వేసుకొని. విని లేకపోతే నువ్వు ఒక వయసు వచ్చి నువ్వు కూడా సేవలో కప్పుకోవాలి. ఆల్రెడీ మీ నాన్న కప్పుకుంటూనే ఉన్నాడు. శేఖర్ మాస్టర్ సేవలో కప్పుకుని తిరుగుతాడు, షోకి మాత్రం స్టైల్ గా వస్తాడేమో నా డౌట్ రా. ఆల్మోస్ట్ పెళ్ళైన 1 year తర్వాత ప్రతి మగోడికి సేవ ఎక్కాల్సిందే. సేవ లేని మగోడు అంటూ ఉండడు. ఇది పోయినటువంటి ఒక స్వాతంత్రానికి ఒక సింబల్. ఇది మన డ్రెస్, ఇది అంతర్జాతీయ పురుషుడు యూనిఫామ్. ప్రతి మగోళ్ళు అలా అనుకోవాలి నా కోరిక. వాడిని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. బాగా చేసావు చంద్ర, మన బాధలని బాగా చెప్పావు. థ్యాంక్ యూ బాబు గారు, మీరు చాలా మంచివాడు. రోజా గారు, బాబు గారు చెప్పిందంతా ఊరికే పైకి చంద్ర కోసం. వయసులో ఉన్నప్పుడేమో ఎంత మందిని పడేస్తే అంత గ్రేట్. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉరుకులు పరుగుల్లో చేసుకున్నారు, ఇప్పుడేమో ఇలా చెప్తారు. మనకి ఇక్కడ రాసి ఉంటుంది చూడు, కర్మ అది అన్ని పనులు చేస్తుంది, ఆఖరికి సేవ వేస్తుంది గిఫ్ట్ గా. సో విన్ని లాంటి పిల్లలకి చెప్తున్నాను, వీళ్ళంతా లైఫ్ లో అన్ని ఎంజాయ్ చేశాక ఇలాంటివి చెప్తారు. అవన్నీ నమ్మద్దు, చాలా బాగుంటుంది లైఫ్. అండ్ మేము చాలా మంచోళ్ళం, చాలా బాగా చూసుకుంటాం. అరే రోజా చెప్పే ఎండమావు లాంటి నమ్మకం కంటి ముందు అలా కనపడుతుంటే కానీ వెళ్ళిపోతాయి. ఇట్లా చూస్తే తెలీదు నీకు విన్ని, మమ్మీ ఎంత స్వీట్ కదా. మీ నాన్న చూస్తే తెలియట్లా. వాళ్ళ సబ్జెక్ట్ తీసుకున్నావు, వెరీ నైస్ చంద్ర. నెక్స్ట్ స్కిట్ మార్క్స్ సపోర్టివ్ గా. మీకు సపోర్ట్ గానీ ఇచ్చిన స్కిట్ మీకు సపోర్టే మేడం. అయినా మీరు గుర్తించండి, చూసావా?